ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈరోజు ఆరోగ్యశ్రీ అంటూ ఇంకొకటంటూ పథకాలు తీసుకొని వచ్చి కార్పొరేట్ హాస్పిటళ్లకు, కార్పొరేట్ వ్యవస్థలకు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును, ప్రజా సొమ్మును పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేసి అక్కడ అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప పేద ప్రజలకు నిజమైన నాణ్యమైన వైద్యాన్ని అందించాలి అనే ఆలోచన ఏ ఒక్క పార్టీకి, ఏ ఒక్క ప్రభుత్వానికి లేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. భారత చైతన్య యువజన పార్టీకి ఒక్క అవకాశం వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఎక్కడ ఎవరు వైద్యం చేయించుకున్నా పూర్తిగా ఉచిత వైద్యాన్ని అందించే కార్యక్రమం కూడా భారత చైతన్య యువజన పార్టీ చేపట్టబోతుందనే విషయాన్ని మీరందరూ గుర్తించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం పేరు చెప్పి, వ్యవసాయ అభివృద్ధి పేరు చెప్పి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో మనందరికీ తెలుసు. నీటిపారుదల ప్రాజెక్టు పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, రైతు పథకాల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని చెప్పి వీళ్ళ బినామీలకు, కార్పొరేట్ కంపెనీలకు వేల ఎకరాల భూములు ఉచితంగా అందించి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమము ఇప్పుడున్న ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, వీళ్ళ జ్యోతి సంస్థలకు వేల కోట్ల రూపాయల ప్రజా సొమ్ముని కట్టబెట్టే కార్యక్రమం చేశారు తప్ప నిజమైన వ్యవసాయ అభివృద్ధి కోసం కానీ, రైతుల బాగు కోసం కానీ ఏ ఒక్క ప్రభుత్వము, ఏ నాయకుడు కృషి చెయ్యలేదనే విషయాన్ని ఈ రాష్ట్ర రైతాంగం గుర్తించాలి. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధితో పాటు పాడి పరిశ్రమను ఈ రెండు ప్రభుత్వాలు కూడా, ఈ రెండు పార్టీలు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశాయనే విషయాన్ని ఈ రాష్ట్ర రైతాంగం గుర్తించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన కుటుంబ సంస్థ, హెరిటేజ్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ అభివృద్ధి కోసము ప్రభుత్వ పాల డైరీ, విజయ డైరీని పూర్తిగా మోయించే కార్యక్రమము, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పాడి పరిశ్రమను అన్ని రకాలుగా నిర్వీర్యం చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తే, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గుజరాత్ లో ఉన్న అమూల్ సంస్థ కోసము, అమూల్ డైరీల కోసము ఈ రాష్ట్రంలో ఉన్న పాడి రైతులను పూర్తిగా అమ్మేసే కార్యక్రమము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు తప్ప రాష్ట్రంలో ఉన్న పాడి రైతుల అభివృద్ధి కోసం, మంచి కోసం ఏ ఒక్కరూ కృషి చెయ్యలేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. బీసీ యువజన పార్టీకి ఒక్క అవకాశం వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధితో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామనే విషయాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి కూడా ఒక పాడి ఆవుని ఉచితంగా అందించే కార్యక్రమం బీసీ యువజన పార్టీ చేపట్టబోతుందనే విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దాంతో పాటు రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా ఒక పాల డైరీని ఏర్పాటు చేసి పాడి పరిశ్రమను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమము, తద్వారా చిన్న రైతులు, సన్నకారు రైతులు, పాడి రైతులు అందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని అందించే కార్యక్రమము బీసీ యువజన పార్టీ చేపట్టబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర రైతాంగానికి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు అన్ని రకాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం కూడా భారత చైతన్య యువజన పార్టీ చేపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి, యువతకు మనవి చేస్తున్నాను. మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతాంగము భారతదేశం మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ధాన్యాగారం అని పిలిచే రోజులున్నాయి. భారతదేశానికి
ఈ రోజు రాష్ట్ర రైతు, ఆంధ్రప్రదేశ్ రైతు వెన్నుముక